చూసుకుంటే తిరుమలలో గోశాల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ చేశారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా ఎమ్మెల్యేలు గోశాల పరిశీలనకు వెళ్లారు. అలాగే ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు ఆయన. అసలు ఏంటి ఈ విషయం ఏంటి? తిరుమల కొండ చుట్టూ ఎందుకు ఈ రాజకీయం నడుస్తోందంటారు? ఇప్పుడు తిరుమల కొండ చుట్టూ రాజకీయాన్ని మలిచే ప్రయత్నం చేస్తుంది వైసీపీ నాయకత్వం. అంటే గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 మతాల ప్రజల మధ్య కూడా విద్వేషాలు పెంచే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకత్వం వైపు నుంచి జరుగుతుంది. ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకొని హిందూ క్రిస్టియన్స్ మధ్య, హిందూ క్రైస్తవుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం సృష్టించాలి అని చెప్పని వైసీపీ ద్వారా ప్రేరేపించబడ్డ ఫాస్టర్ల ద్వారా చేసిన ప్రయత్నం చూసాం మనం. పోలీసులు సంయమనంతో వ్యవహరించి, పోలీసులు పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలన్నీ వెలికితీసి ప్రవీణ్ మరణం ఎలా సంభవించింది అనేది సాంకేతిక ఆధారాలతోటి ప్రజల ముందు చర్చనీయాంశం చేసిన తర్వాత, ప్రవీణ్ కుటుంబం కూడా పోలీసుల విచారణతో కన్విన్స్ అయిన తర్వాత అప్పుడు వైసీపీ నాయకుల ఆటలు సాగలేదు. కానీ లేకుంటే ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించాలని చెప్పని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా స్పష్టంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యారు. అదే సందర్భంలో హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని, అంటే హిందువుల ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం కోసం హిందూ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఒక 2 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేసి, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి ద్వారా నిర్వహణ జరుగుతూ ఉన్న తిరుమల గోశాలలో ఆవుల పర్యవేక్షణ లోపం వల్ల 3 నెలల కాలంలో 100కు పైగా ఆవులు మరణించాయి అని చెప్పని హిందువుల సెంటిమెంట్ని, ఎమోషన్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది చూసాం మనం. ఆ విధంగా ఆరోపణ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల పట్ల స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి ఇవన్నీ అసత్య ఆరోపణలు, తిరుమల గోశాల చాలా సమర్థవంతమైన పర్యవేక్షణలో నిర్వహణ జరుగుతూ ఉంది. వయసు రీత్యా వయసు పైబడిన గోవులు సహజసిద్ధంగా జరిగే మరణాలే తప్ప అక్కడ నిర్వహణ లోపం వల్ల, అక్కడ అనారోగ్యకర వాతావరణం సృష్టించడం వల్ల, పర్యవేక్షణ లోపం కారణంగా అక్కడే అంటే నాణ్యమైన ఆహారం అందించడంలో జరిగిన లోపం కారణంగానూ అక్కడ ఎటువంటి మరణాలు సంభవించలేదు అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా స్పందించడం జరిగింది. అదే సందర్భంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా ప్రదర్శించబడిన ఫోటోలు కూడా అవి ఎప్పటివో వేరే ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలే తప్ప ఇప్పుడు ఇక్కడ జరిగిన మరణాల తాలూకా ఫోటోలు కాదు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో ఎమోషన్స్ని రెచ్చగొట్టి తద్వారా ప్రభుత్వ ప్రతిష్టని, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నం కరుణాకర్ రెడ్డికి పాల్పడుతున్నాడు అని చెప్పని అక్కడ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నేను గోశాల సందర్శనకు వస్తాను అని చెప్పని కరుణాకర్ రెడ్డి కూడా ప్రకటించడం, దానికి ప్రతిగా జిల్లాలో ఉన్న ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి పక్ష నాయకులందరూ కూడా మేము కూడా గోశాలకు వస్తున్నాము, అక్కడే నిజాల ప్రాతిపదికగా చర్చిద్దాం రమ్మని చెప్పని వాళ్ళు కూడా సవాలు విసిరి వాళ్ళందరూ గోశాలకు వచ్చినా కూడా కరుణాకర్ రెడ్డి మాత్రం తనని హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పని వైసీపీ నాయకులందరినీ తన ఇంటి వద్దకు పిలిపించుకొని అక్కడ హంగామా సృష్టిస్తూ ఉన్నాడు. పోలీసుల వైపు నుంచి మేమే హౌస్ అరెస్ట్ చేయలేదు అని చెప్పని చెప్పినా కూడా కరుణాకర్ రెడ్డి మాత్రం హౌస్ అరెస్ట్ చేసినట్టుగానే చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు తిరుమల అంటే కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల పాలక మండలి చైర్మన్గా వ్యవహరించిన సందర్భంలో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేయడంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత అది అంశం సుప్రీంకోర్టు వరకు చేరిన సందర్భంలో కూడా ఈ ఆరోపణల పట్ల స్పందించిన కరుణాకర్ రెడ్డి, నేను చాలా పునీతుణ్ణి, నా పాలనా హయాంలో అటువంటి కల్తీయే జరగలేదు, నేను తిరుమల శ్రీవారి సమక్షంలో తడి బట్టలతో హారతి ఆర్పి ప్రమాణం చేస్తాను అని చెప్పని అఖిలాండం వరకు వచ్చి సృష్టించిన హంగామా చూసాం మనం. కానీ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా ఇష్యూ సుప్రీంకోర్టులో సవాల్ చేయబడిన తర్వాత సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిద్దాము అని చెప్పని ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులతో పాటుగా సిబిఐ అధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారితో పాటు జరిపించిన విచారణలో అక్కడ కల్తీ నెయ్యి సప్లై చేయబడిందని చెప్పని ఆ కమిటీ నిర్ధారణ చేసి ఇవాళ ఆ డైరీ యజమానిని అరెస్ట్ చేసిన తీరు చూస్తేనే ఏ విధమైన తప్పులకి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పాల్పడ్డారు అనేది నిర్ధారణ అయింది ఇవాళ. ఇటువంటప్పుడు మరి ఆ రోజు చేసిన హంగామాకి, ఆ రోజు చేసిన ప్రమాణాలకి కరుణాకర్ రెడ్డి ఏమని సమాధానం చెప్తాడు?
అతని పాలనా హయాంలో జరిగిన తప్పుని స్పష్టంగా వీళ్ళు అప్రోచ్ అయిన సుప్రీంకోర్టు ద్వారా నియమించిన కమిటీ అని నిర్ధారణ చేసి వాళ్ళు అరెస్టులు చేసిన నేపథ్యంలో 100% పాళ్ళు కరుణాకర్ రెడ్డి నైజం ఇవాళ సమాజం ముందు ఎక్స్పోజ్ అయింది. ఇటువంటి సందర్భంలో రాత్రి టీవీ5 వేదికగా మూర్తి గారి ద్వారా రివీల్ చేయబడ్డ సమాచారం కూడా కరుణాకర్ రెడ్డి అలాగే వాళ్ళ సోదరుడు సుబ్రహ్మణ్య రెడ్డికి సంబంధించిన అసలు సిసల స్వరూపాన్ని వాళ్ళ సమాజం ముందు చర్చనీయాంశంగా మార్చిని అనేది వాస్తవం. అంటే కరుణాకర్ రెడ్డి నాస్తికుడని, కరుణాకర్ రెడ్డి వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి అని, కరుణాకర్ రెడ్డి హేతువాద భావజాలంతో తిరుమల శ్రీవారి విగ్రహాన్ని కూడా అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది, అదే సందర్భంలో వాళ్ళు మొదటి నుంచి ఏ భావజాలాన్ని ప్రచారం చేస్తూ వచ్చారో ఆ భావజాల ప్రకారమే అతను ఏ స్థాయిలో కూడా ఆస్తికుడిగా తిరుమల శ్రీవారి పట్ల భక్తిభావం లేదని, అటువంటి వ్యక్తిని ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు, ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్గా నియమించడం ద్వారా ఏ విధమైన సంకేతం ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి అని చెప్పని నిన్న మూర్తి గారి ద్వారా ఆ పూర్తి సమాచారాన్ని రివీల్ చేసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మరింత డిఫెన్స్లో పడ్డది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలోనే, ఎందుకంటే తన కుమార్తె వివాహం కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్న తర్వాత తిరుమల శ్రీవారి పాలక మండలి చైర్మన్గా కనీసం తిరుమల శ్రీవారి పట్ల భక్తిభావం లేని కరుణాకర్ రెడ్డి వ్యవహరించి అక్కడ తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించాడనేది స్పష్టం అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఏ స్థాయిలో కూడా అక్కడ తను చేసిన ఆరోపణలని రుజువు చేయలేని భూమన కరుణాకర్ రెడ్డి గారు కేవలం తిరుమల తిరుపతి పాలక మండలి మీద తిరుమల శ్రీవారి ప్రతిష్టని నష్టం కలిగించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే లక్ష్యంతో రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణలుగా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో, తన మీద కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఇవాళ తాను డిఫెన్స్లో పడిపోయి ఉండి ఇవాళ తన నాయకులతోటి తన పోయిన పరువు ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది తప్ప నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి అయితే హౌస్ అరెస్ట్ కాలేదనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.